సాయి ఓకేనా? నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరిని నిలబెట్టాలనేటువంటి దాని మీద పార్టీ ఫిరాయించి పార్టీకి ద్రోహం చేసి కొంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ పంచన చేరినటువంటి నేపథ్యంలో ఏ విధంగా మనం అడుగులు వేయాలనేటువంటి దాని మీద మాతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయతలుగా ప్రకటించుకున్నటువంటి మా కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి మాట్లాడడం, దానిని అధిష్టానానికి విన్నవించడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో స్థానికంగా ఏదైతే అభిప్రాయాలని మా కార్పొరేటర్లు కానీ మా ఇన్ఛార్జీలు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధానమైనటువంటి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రూరల్ నగర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి సూచనల సలహాలని పరిగణలోకి తీసుకొని మైనారిటీకి సంబంధించి గతంలో అభ్యర్థిని నిలబెట్టాం, ఖలీల్ భాయ్కి అవకాశం ఇచ్చాం, డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఆ తర్వాత శాసనసభకు సంబంధించి పంపించాలనేటువంటి లక్ష్యంతో నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓటమి పాలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించి మరలా ఉప ఎన్నికలు ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు రావడం, దానికి సంబంధించి అందరం కూడా సమ్మతించి నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి కరీముల్లా భాయ్కి బీ ఫార్మ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బీ ఫార్మ్ అందించడం జరిగింది. అదే పందాలో ఈరోజు మరలా గెలుపోటములతో సంబంధం లేదు. నేను చెప్పినట్టుగా మాకు తెలుగుదేశం పార్టీతో పోటీ లేదు. పాప నారాయణ ఆయాసపడిపోతున్నాడు కానీ ఏదో పోటీ అన్నట్టుగా పాప రకరకాలుగా పరుగులు తీస్తున్నాడు కానీ మాకు అంత బాధ లేదు. ఎందుకంటే మా దగ్గర గెలిచినటువంటి వ్యక్తులే. ఇప్పుడు మీరు నిలబెట్టేటువంటి వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్ మీద గెలిస్తే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మేము బీ ఫార్మ్ ఇస్తాం డిప్యూటీ మేయర్కి అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మీకు అసలు నైతికంగా మాట్లాడేదానికి కానీ పోటీ చేసేదానికి కానీ హక్కు ఉందా అనేటువంటిది ఒకసారి విచారించుకుంటే మంచిది. కాబట్టి ఆ పరిస్థితుల్లో కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. పాపం మాకు ఫోన్లు చేసి మా మనసంతా అక్కడే ఉంది కానీ మా పనులు, మాకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. పాపం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నారాయణకి చూస్తే నాకు బాధ వేస్తుంది. పగోడు కూడా ఉండకూడదు అటువంటిది. ప్రతి ఒక్కడు బెదిరిస్తున్నాడు నిన్నటి నుంచి, మేము పోటీ చేస్తా ఉన్నాడు 10 లక్షలు బొత్తగించడానికి, మామూలుడికి 5 లక్షలు. నారాయణ మెడికల్ కాలేజీలో నిన్నటి నుంచి చెల్లింపులు ప్రారంభమయ్యే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఇప్పుడేమవుతుంది, ఈరోజు నిన్న 5 తీసుకున్నాడు ఎవరు, మామూలుడు. పోటీ చేస్తానన్నాడుకి ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఈరోజు ప్రతి ఒక్కడు నేను పోటీ చేస్తానంటున్నాడు ఆ 10 కోసం. నారాయణ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే నారాయణ పేమెంట్లు చేసుకోవాల్సిందే తప్ప ప్రజాబలాన్ని ఎప్పుడు కూడా సంపాదించుకోలేడు. కాబట్టి ఆ పేమెంట్లు చేసుకునేటువంటి ఈ పేమెంట్ బ్యాచ్ ఏదో 10 మందిని పెట్టుకొని ఏదో రకరకాలుగా. కాబట్టి ఒక్కసారి చూసుకోండి చరిత్ర. దానికి సంబంధించిన దాంట్లో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే మా వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరితో మాట్లాడడం, స్థానికంగా ఉండే వాళ్ళందరితో మాట్లాడడం, అందరూ ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా పోటీ వేయాల్సిందే. మనం దీనిని ఏదో మామూలుగా వీళ్ళు చేసేటువంటి దాంట్లో ప్రజల ముందు మనం దోషులుగా వీళ్ళని నిలబెట్టాల్సిందే. ఏమి జరిగిందనేటువంటిది ప్రజలకు గుర్తు చేయాల్సిందే. లేని పరిస్థితుల్లో ఇది సరిగ్గా ఉండదు. ప్రతి ఒక్కడు కూడా ఇదే విధంగా ఉంటాడని చెప్పి. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు, పాపం మేము మాట్లాడే మాటలు మాలో గెలిచి అవతలకు పోయినటువంటి కార్పొరేటర్కి ఒక్కొక్కటికి జాటి దెబ్బలాగా తగులుతున్నాయి, వాస్తున్నాయి, ఈ తెలియకుండా పాపం కడతలు కడుతున్నాయి. కారణం ఏంటంటే అయ్యో తప్పు చేసామనేటువంటిది. ఎందుకంటే పైకి ఎన్ని మాట్లాడినా ప్రతి ఒక్కడికి అంతరాత్మ అనేది ఉంటుంది. ఆ అంతరాత్మ మొరుగుతానే ఉంటుంది. ఏమని, ఒరే నువ్వు తప్పు చేసావు కదా, ఆడికెళ్ళి చీడికి వెళ్ళావు కదా అని చెప్పినటువంటిది వస్తానే ఉంటుంది. కాబట్టి ఆ బాధ మీకు కలగకుండా ఖచ్చితంగా చెప్తున్నాం,
మీరు భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దానికి సంబంధించి విప్పు జారీ చేశాం. ఈరోజు మా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు అందరూ వెళ్ళి విప్పు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చొచ్చారు. కాబట్టి రేపు విప్పు జారీ చేస్తున్నాం. విప్పు కింద మాకు సంబంధించి సోదరుడు ఊటుకూరు నాగార్జున్ని విప్పుగా నియమించడం జరిగింది. రేపు ఆయన అందరికీ విప్పు అందజేస్తాడు, విప్పు జారీ చేస్తాడు. విప్పు జారీ చేసిన తర్వాత కరీముల్లా బాయ్కి ఓటు వేయండి అని చెప్పి అడుగుతాం.